ప్రైజ్ లార్డ్. ఏసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సత్యాలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? చక్కగా ఛానల్స్ చూస్తున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం మన జీవితంలో సంతృప్తి కలిగి ఉన్నామా? ఈ రోజున మరి భార్యాభర్తలను చూసుకున్నా, యవ్వనస్తులను చూసుకున్నా, లేకపోతే ఇంకా ఎవరినైనా చూసుకున్నా సరే తమకు కలిగిన జీవితాలను బట్టి వారు ఆనందిస్తున్నారా అంటే ఎవరు కూడా తమకు కలిగిన జీవితాలను బట్టి ఆనందించే స్థితిలో లేరనే చెప్పాలండి. అనేక మంది ఎలా ఉన్నారంటే డిప్రెషన్లోకి, లోన్లీనెస్లోకి, లేకపోతే ఒంటరితనంలోకి వెళ్ళిపోతున్నారు. అయ్యో మాకేంటి ఈ జీవితాలు, మేము ఇలా ఉండకపోతే బాగుండు కదా, అలా ఉండకపోతే బాగుండు కదా అని చెప్పి తమకు కలిగిన జీవితాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే నిరాశలోకి, నిస్పృహలోకి, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ రోజున ఆ డిప్రెషన్లోంచి బయటకు రావాలంటే మనం ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏంటది అంటే మనకు కలిగిన స్థితిని బట్టి మనం ఎలా ఉండాలనే స్థితిని తెలుసుకోవాలండి. మరి ఒక రోజునంటండి ఒక పక్షుల సమూహంలో నాకు నల్ల పక్షులు, అది కాకి అనుకోండి లేకపోతే కోకిల అనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళి దేవా చూసావా నేను ఎంత నల్లగా ఉన్నానో, మరి ఈ నలుపు రంగు వల్ల నన్ను ఎవరు కూడా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, లేకపోతే నాకు అసలు వాల్యూ లేదు, అసలు నా లైఫ్ మీద నాకు బోర్ కొట్టేసింది, నాకు అసలు బ్రతకాలం లేదు, నాకు అసలు ఈ కాకి జీవితం వద్దు, లేకపోతే నాకు ఈ కోకిల జీవితం వద్దు, నేను చాలా నల్లగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాయంట. అంటే సరే అమ్మ, మీరు మరి మీకు నల్లగా ఉన్న మీ జీవితాలు మీకు నచ్చలేదు కదా, మరి మీరు ఇదిలేక జీవితాలు మీకు ఏవి బాగున్నాయో మరి వాడి దగ్గరికి వెళ్ళి వారి జీవితాలు చాలా బాగున్నట్లుగా అనిపిస్తే మీరు వాటిలాగా మారిపోవచ్చు. కాబట్టి మీరు వెళ్ళి మీకు నచ్చిన మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారి జీవితాలు ఎలా ఉన్నాయో అని చెప్పి పరిశీలించండి అని చెప్పి దేవుడు చెప్తారంటండి. అలా చెప్పినప్పుడు ఈ యొక్క నల్లగా ఉన్న పక్షులు, కాకి కానీ కోకిలు కానీ బ్లాక్ కలర్లో ఉన్న ఈ పక్షులు ఏం చేస్తాయంటే మరి హంస దగ్గరికి, లేకపోతే నమల దగ్గరికి, లేకపోతే అందమైన చిలక దగ్గరికి, లేకపోతే పచ్చగా ఉండదు కదండి రామచిలక, మరి రకరకాల పక్షుల దగ్గరికి వెళ్ళి అవన్నీ కూడా అడుగుతూ ఉన్నాయంట. మరి హంస నువ్వు చాలా తెల్లగా ఉన్నావు కదా, చాలా అందంగా ఉన్నావు కదా, నీ లైఫ్ చాలా బాగుంది అన్నప్పుడు అయ్యో దేవుడు ఈ సృష్టిలో ఎన్నో రంగులు ఉంటే నాకు మాత్రం తెల్ల రంగు ఒకటి ఇచ్చారు, ఈ తెల్ల రంగు అసలు నాకు ఇష్టమే లేదు, నాకు అసలు ఈ రంగు అంటేనే నాకు ఒక్క తెల్ల రంగు ఇవ్వాలా, ఇగో చూసావా చిలకల్ని, ఆ యొక్క నెమల్ని, లేకపోతే ఆ యొక్క పక్షుల్ని, ఆ యొక్క పిచ్చుకల్ని చూసావా, అవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పి అలా చెప్పినప్పుడు ఆ యొక్క పక్షుల దగ్గరికి, ఆ నెమల దగ్గరికి ఈ యొక్క నల్లగా ఉన్న పక్షులు వెళ్ళి అడుగుతాయండి. అడిగినప్పుడు ఆ యొక్క పక్షులు మీరు చాలా ఈ పక్షులన్నీ కూడా అంటే ఏంటండి, మీరు చాలా అందమైన పక్షులుగా ఉన్నారు కదా, మీరు చక్కగా మీరు మీకు కావాల్సిన ఆహారం అంతా కూడా దొరుకుతుందని చెప్పి మీ లైఫ్ ఎంతో కూడా స్వేచ్ఛగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కదా అంటే, ఏం బాగు మేము ఎప్పుడూ కూడా మనుషుల యొక్క చేతుల్లో పడి మమ్మల్ని అందరూ కూడా ఏ వేటగాడు మమ్మల్ని వచ్చి బంధించేసి మమ్మల్ని ఆ పంజరాల్లో పెట్టేసి ప్రజలకు అమ్మేసుకొని, లేకపోతే ఆ ప్రజల చేతుల్లో మేము పంజరాల్లో మిగిలిపోతున్నాం, మాకు స్వేచ్ఛ లేదు, మీలాగా స్వేచ్ఛగా బ్రతికే జీవితం లేదు, మీరు చూడండి మీకున్న కళను బట్టి మిమ్మల్ని ఎవరు కూడా మరి వేటాడటం కానీ, లేకపోతే మిమ్మల్ని బంధించడం కానీ, పంజరాల్లో పెట్టడం కానీ చేయరు. అలాగే ఈ నెమలి వల్ల జూలో పెట్టడం కానీ, నెమలిని చూసుకుంటే జూలో పెట్టి అందరూ కూడా ఆ యొక్క నాట్యాన్ని తిలకిస్తూ ఉంటారు కదా, మరి అట్టి స్థితిలో కూడా మమ్మల్ని అందరినీ కూడా జూలో కానీ లేకపోతే పంజరాల్లో పెట్టి మమ్మల్ని మేము స్వేచ్ఛగా తిరగకుండా మా జీవితాన్ని మాకు విరక్తి కలిగేలా చేస్తున్నారు ఈ యొక్క మనుషులందరూ కూడా, మా లైఫ్ అంటే మాకు కూడా విసుగు చెందినట్లుగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్క పక్షులు కానీ ప్రతి ఒక్కటి కూడా సమాధానం ఇచ్చేసరికి ఈ నల్లగా ఉన్న పక్షులు ఏం చేస్తాయంటే మరి మరలా దేవుని దగ్గరకు వచ్చి అడుగుతాడు. మరి దేవుడి దగ్గరకు వచ్చినాయంట. దేవుడు మరి అప్పుడు అడుగుతారంట, అమ్మ మీ యొక్క జీవితాలను బట్టి మీరు సంతోషంగా ఉన్నారా, మరి మీ జీవితాలను బట్టి మీరు సంతోషంగా లేరు కదా, మరి మీ యొక్క ఫ్రెండ్స్ అయినా మీ స్నేహితులైనా మీ పక్షులన్నీ కూడా అవన్నీ కూడా మరి స్నేహితురాలు కదా మరి చాలా సంతోషంగా ఉన్నాయంటే, లేదు ప్రభా అవన్నీ
అవన్నీ కూడా డిప్రెషన్‌లోనే ఉన్నాయి. ఎవరు కూడా తమకు కలిగిన జీవితాలను బట్టి ఆనందించట్లేదు. డిప్రెషన్‌లోనే ఉన్నారని చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడు మరి ఈ రోజున అంతేనమ్మా, మనము మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి సంతోషించకపోవడం ద్వారానే మన జీవితంలోకి డిప్రెషను, లోన్లీనెస్, ఒంటరితనం అనేది మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి మరి మీకున్న ఆ బ్లాక్ కలర్‌ని బట్టి ఈ రోజున మీరు స్వేచ్ఛగా ఈ యొక్క ఆకాశంలో విహరిస్తున్నారు. అలాగే మీలో కూడా కోకిలను చూసుకుంటే ఒక మంచి టాలెంట్, అది పాడగలిగిన స్వరము, దాని స్వరాన్ని అనుసరించి అనేక మంది ప్రజలు ఉంటారు. అది కూస్తే చాలు దానిలా కూయాలని, అంటే కోకిల కూసిన విధంగా మరి అది పాడినట్లుగా మరి అనేక మంది పాడాలని దాన్ని అనుసరిస్తూ ఉంటారు. అంటే మీలో ఉన్న టాలెంట్ని, మీలో ఉన్న గొప్పతనాన్ని, మీకు కలిగిన జీవితాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారంటే సంతోషించుకుంటగా మాకు ఏదో లేదు, వాళ్ళ ఉంటే బాగుండు, వీళ్ళ ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ మన జీవితాలకి డిప్రెషన్లోకి, బాధలోకి, ఇబ్బందులకి మనమే చేతులారా తెచ్చుకుంటున్నాం అనే అంశాన్ని మీరు గుర్తించాలనే మిమ్మల్ని మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళమన్నాను. కాబట్టి ఈ రోజున మీరు వారిలా మారతారంటే వద్దు ప్రభా, మాకు కలిగిన టాలెంట్స్, అలాగే మాకు మీరిచ్చిన ఈ లైఫ్ స్టైలే మాకు బాగుందని చెప్పి అవి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతాయండి. అలాగే ఈ రోజున దీని ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నారంటే మరి ఇటు భార్యాభర్తల జీవితంలో కానీ లేకపోతే యవనస్తుల జీవితంలో కానీ చూసుకుంటే అండి, ఇటు యవనస్తులైనా సరే లేకపోతే భార్యాభర్తలైనా సరే, అంటే యవనస్తులు చూసుకుంటే మరి ఆ యొక్క అమ్మాయికి చూస్తే బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, లేకపోతే అబ్బాయికి చూస్తే గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, లేకపోతే వారు ఎంతో ఐఫా లైఫ్ని అనుభవిస్తున్నారు. అంటే అనేకమైన గ్యాడ్జెట్స్ని వినియోగిస్తున్నారు, లేకపోతే ఫోన్ సిరీస్లో వారు వినియోగించిన సిరీస్ లేదు, మంచి మంచి మోడల్స్ ఫోన్లని కూడా వారు మారుస్తూ ఉంటారని చెప్పి వారి యొక్క ఫ్రెండ్స్ యొక్క లైఫ్ స్టైల్ చూసి, అంటే వారందరూ కూడా ఏం చేస్తున్నారు, వారి లైఫే చాలా బాగుంది అని చెప్పి ఇటు యవనస్తులు కానీ ఇటు భార్య భర్తలు కూడా అండి తమకు కలిగిన భర్తను బట్టి లేకపోతే భార్యను బట్టి సంతోషించకుండా ఎదురింటాము చూడు ఎంత అందంగా ఉందో, లేకపోతే ఎదురింటావిడ చూడు మరి ఎంత పొట్టిగా ఉందో, లేకపోతే పొడుగ్గా ఉందో, లేకపోతే ఎదురింటి వాళ్ళ ఆయన చూడు మరి ఎంత డబ్బు సంపాదిస్తాడో, లేకపోతే ఎంత లగ్జరీ లైఫో, లేకపోతే ఆయన ఎంత అందంగా ఉంటాడో అని చెప్పి తమకు కలిగిన భార్యాభర్తల విషయంలో మరి నల్లగా ఉన్నారనో, తెల్లగా ఉన్నారని చెప్పి, పొట్టిగా ఉన్నారనో, పొడుగ్గా ఉన్నారని చెప్పి ఆ యొక్క స్థితుల గురించి, అంటే వారికి కలిగిన జీవితాలను బట్టి, బంధాలను బట్టి వారు ఏం చేస్తున్నారు, ఆనందించకుండా దేవుడు మాకు కలిగిన ఈ జీవితమే శ్రేష్టమైనదని వారు ఆనందించకుండా వారు ఏం చేస్తున్నారు, ఇతరులతో తమల్ని పోల్చుకుని అయ్యో వారి వల్లే మేము ఉండలేదే అని చెప్పి అనుకుంటున్నారండి. ఈ రోజున దానివల్లే మనుషుల యొక్క జీవితాలకు డిప్రెషన్ అనేది వస్తుంది. అంటే నేను అందంగా, ఒక నల్లగా ఉన్న భార్య ఉందనుకోండి, ఆ భర్త అయ్యో నా భార్య అందంగా లేదని అనుకోవాలా అండి? ఈ రోజున అట్టి పరిస్థితులు అనుకోవడానికి వీల్లేదు. అంటే నాకు ఈ అందంగా లేని భార్యనిచ్చిన బట్టి భార్యనిచ్చావు దేవునికి స్తోత్రం. అంటే ఎవరు కూడా నా భార్యను చూడకుండా చక్కగా నా భార్యను నేను ప్రేమించగలిగిన స్థితిలో నేను ఉన్నాను, చాలు దేవా అని చెప్పి నీవు దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అంటే ఈ రోజున అందంగా ఉన్నా లేకపోయినా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, లేకపోతే డబ్బు ఉన్నా లేకపోయినా, ఏ విషయంలో అయినా సరే మనకు కలిగిన మన జీవితాలు బట్టి దేవుడు ఏ రీతిగా మనం అందంగా ఉన్నా లేకపోయినా, లేకపోతే మనం కొన్ని ఈ రోజున లగ్జరీ లైఫ్ అనుభవించే స్థితులు, లేకపోతే అనేక మంది చెడు వ్యసనాలతో కూడిన జీవితాలని ఆ యవనస్తులు చూసి వారి యొక్క జీవితాలను బట్టి మనము కూడా అలా ఉండాలనే ఆలోచనలు అవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి, డిప్రెషన్లోకి, అంటే వారి లైఫ్ బాగుంది, వారి స్టైల్ బాగుంది, లేకపోతే వారి కుటుంబం బాగుంది, లేకపోతే వారి జీవితం లగ్జరీగా ఉందని చెప్పి మనం ఏం చేస్తామంటే దూరపు కొండల నునుపు అన్నట్లుగా మనం మరి ఆలోచిస్తూ ఉంటామండి. కానీ ఆ యొక్క కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గతుకుల జీవితంలో నడుస్తున్నట్లుగా, ఒకవేళ గతుకుల రోడ్లో అంటే అనేకమైన ఇబ్బందుల్ని, శ్రమల్ని, ఒడుదుడుకులను తట్టుకుంటూ వెళ్తున్న కుటుంబాలు అనుకోండి, ఆ యొక్క స్థితిని బట్టి ఆ దూరపు కొండలే, అంటే ఆ భార్యాభర్తలే అయ్యో వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారు, లేకపోతే వారు ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు, లేకపోతే మా ఫ్రెండ్స్ లైఫే బాగుంది, వారికి చక్కగా గ్యాడ్జెట్స్ వస్తున్నాయి, లేకపోతే ఫోను చక్కగా సిరీస్ మారుస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ కలిగి ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉన్నారు అని చెప్పి ఇతరుల యొక్క జీవితాలను చూసి దూరపు కొండలు నునుపు అన్నట్లుగా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క స్థితి ఏంటో తెలుస్తుంది. మరి కొండలు ఎక్కడైనా మరి నున్నగా ఉంటాయండి?
ఉండవు. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అక్కడ ఉండే గచ్చ పొదలు కానీ, రాళ్ళు రప్పలు, అక్కడ ఉండే ఆ యొక్క స్థితి అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. దగ్గరగా వెళ్తేనే తెలుస్తుంది. అలాగే ఆ జీవితంలోకి మనం వెళ్ళి తొంగి చూసినప్పుడు ఆ జీవితాలు మనకన్నా భ్రష్టమైన జీవితాలు, లేకపోతే మనకన్నా వ్యర్థమైన జీవితాలు, లేకపోతే మనల్ని మించిన ప్రేమతో కూడిన జీవితం అనేది మరి ఎవరి జీవితంలో కూడా లేదనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇగో ఈ యొక్క నల్లని పక్షుల వలె మన జీవితాలు కూడా ఉంటాయి. ఈ రోజున అందంగా లేని భార్య ఉందనుకోండి, దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాలండి. ఒకవేళ డబ్బు లేని భర్త దొరికితే మరి నిన్ను మరి కష్టపడి పెంచి పోషించగల స్తోమత కలిగిన భర్త దొరికి చాలు, దాన్ని బట్టి కూడా సంతోషించి మనకు కలిగిన భార్యను బట్టి, భర్తను బట్టి, మనకు కలిగిన మరి ఈ రోజున ఏ వ్యర్థమైన వ్యసనాలతో కూడిన స్నేహితులు లేరు కానీ, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ లేరు కానీ, నాకు ఒక నిజమైన స్నేహితుడు, నాకు కష్ట సమయంలో మరి క్లిష్ట పరిస్థితులు కూడా నాకు సహాయం చేసే స్నేహితుడు, నన్ను ప్రేమించి నన్ను అర్థం చేసుకునే స్నేహితులు నేను కలిగి ఉన్నానని చెప్పి ఎప్పుడైతే నీకున్న స్థితిని బట్టి నువ్వు ఆనందిస్తావో ఆ పక్షుల వలె నువ్వు జీవిత యొక్క సత్యాన్ని తెలుసుకుంటావు. అంటే ఈ రోజున మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నామన్నా, లేకపోతే మరి అనేకమైన స్థితిలో ఒంటరితనంలోకి వెళ్ళి అసలు ఈ లైఫే వేస్ట్ అని ఎంతోమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున మనం కలిగిన జీవితాలు బట్టి మనం ఏం చేయాలండి? మనం అంటే ఈ రోజున నేను ఎందుకు పనికిరాని వాడిని, మరి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో మరి 11వ వచనం చూసుకుంటే అండి, మరి గిద్యోను అనే వ్యక్తి ఉంటారండి. ఆ గిద్యోను న్యాయాధిపతి అంటే ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మరి ఆ యొక్క రక్షించే కాలంలో, రాజు లేని కాలంలో న్యాయాధిపతులు వారిని ఏలుతూ ఉండేవారండి. ఆ యొక్క స్థితిలో ఆ యొక్క గిద్యోను మరి దేవుడు మరి ఎన్నో అద్భుతాలు చేశారంట, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారంట. కానీ ఈ రోజున నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, ఈ గానుగ చుట్టూ తిరుగుతూ ఈ యొక్క గోధుమలు దుల్లగొట్టుకునే స్థితిలో నేనున్నాను అని ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటారంటే దేవుడే ఉంటే మా జీవితం ఇలా ఉంటుందా అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న స్థితి. అంటే దేవుడు ఉంటే మా జీవితం ఇలా ఉంటుందా, నేనెందుకు ఈ గానుగు తిప్పుకుంటూ ఈ బతుకుతాను, గానుగులు దొల్లగొట్టుకుంటూ ఈ జీవితం జీవిస్తాను అని చెప్పి ఆలోచనలో ఉన్న వ్యక్తికి మరి దేవదూత కనిపించి మరి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మరి 11వ వచనం అవన్నీ కూడా చదువుకుంటే చక్కగా తెలుస్తుందండి. మరి ఈ రోజున మరి ఆ యొక్క వ్యక్తి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, నేను ఎందుకు పనికిరాని వాడిని, ఎందుకు నా లైఫ్ ఏంటి, నేనేంటి ఈ గానుగు చుట్టూ తిరిగి ఈ గోధుమలు దొల్లగొట్టుకోవడం ఏంటి, నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, మేమెందుకు దేవుడే ఉంటే మా పట్ల ఈ కార్యాలు చేయడా అనే ఒక డిప్రెషన్ లైఫ్లో ఉన్న ఆ వ్యక్తికి మరి ఒక దేవదూత ప్రత్యక్షమై నిన్ను దేవుడు మరి ఒక వీరుడిగా యుద్ధశాలిగా నేను చూస్తున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడ అని చెప్పి గిద్యోన్ని మరి పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు నేనా ఎవరు అని చెప్పి అటు ఇటు చూసుకుంటాను. అంటే నేనేనా పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అని చెప్పి నన్నేనా అంటున్నారని చెప్పి ఆయన ఆశ్చర్యపోతారు. అంటే ఈ రోజున గిద్యోన్ని దేవుడు ఎలా చూస్తున్నారంటే మరి ఆ యొక్క గానుగల చుట్టూ మరి గోధుమల దొల్లగొట్టుకునే స్థితిలో ఎందుకు పనికిరాను, లేకపోతే నా లైఫ్ వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, లేకపోతే అసలు నేను నా జీవితమే వేస్ట్, నేను వాళ్ళ లేను వీళ్ళ లేను, లేకపోతే దేవుడు మాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని చెప్పి ఆలోచనలు కలిగిన గిద్యోన్ని మరి చూడట్లేదు. కానీ మరి యుద్ధంలో గెలిచి వచ్చే యుద్ధ వీరుడైన గిద్యోన్ని దేవుడు చూసి ఆ యొక్క దూత ఏం పలుకుతుంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడ అని దేవదూత పలికినప్పుడు పరాక్రమం అంటే ఒక దేవుని యొక్క దృష్టి ఎప్పుడు కూడా మన పట్ల ఎలా ఉంటుంది అంటే అండి, యుద్ధము చేసి గెలిచి వచ్చినప్పుడు మరి ఆ యొక్క యుద్ధంలో గెలిచిన వీరిని ఏమంటారు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడ. ఆ యొక్క స్థితిని దేవుడు ముందుగానే గిద్యోన్లో చూసి మరి ఆ యొక్క స్థితిని బట్టి ఆయన ఏమంటున్నారంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడ అని సంబోధిస్తున్నారు. అంటే ఎందుకు పనికిరాను, నా జీవితం నా లైఫే వేస్ట్, వాళ్ళ లేము వీళ్ళ లేము, లేకపోతే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసి దేవుడు అన్ని అద్భుతాలు చేస్తే దేవుడు అయితే మేమెందుకు, మా జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాయి అని చెప్పి ఒంటరితనంలోకి, లోన్లీనెస్లోకి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న జీవితాలు అనేక మంది కలిగి ఉంటారు. అలాగే ఈ స్థితిని బట్టి ఏం చేస్తూ ఉంటారు? ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. అంటే ఏదో ఒక ఇబ్బంది, భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ, లేకపోతే స్నేహితుల మధ్యలో గొడవలు కానీ, బంధువుల మధ్యలో గొడవలు కానీ, లేకపోతే ఏ సిచ్యుయేషన్ బట్టి ఎదుర్కొనే స్థితి లేక అంటే మేము ఎందుకు పనికిరాం, మాకు ఇంకా లైఫ్ లేదు, లేకపోతే మాకు ఈ యొక్క జీవితం వేస్ట్, లేకపోతే వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వారి యొక్క జీవితాలు శ్రేష్టంగా ఉన్నాయని చెప్పి ఇతరుల యొక్క జీవితాలతో మన జీవితాలు పోల్చుకొని మన జీవితాలు అలా లేకపోయేసరికి ఏం చేస్తాం
చేస్తుంటారంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఆ డిప్రెషన్లో ఉన్న ప్రజలందరితో దేవుడు మరి గిద్యోను అనే ఒక వ్యక్తి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని, అంటే యుద్ధంలో గెలిచి వచ్చిన యుద్ధ వీరుడుగా మరి నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తున్నారు. అంటే మీరు ఏ సమస్యను బట్టి భార్య భర్తలు ఇద్దరు కూడా ఏకత్వం కలిగిన మనసు లేదా, లేకపోతే మీ యొక్క కుటుంబంలో ఏ లోటు ఉందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల మీకు మరి శ్రేష్టమైన ఆశీర్వాదాలు లేని స్థితిలో ఉన్నారు, లేకపోతే వ్యర్థమైన వాటిని చూసి మీ యొక్క జీవితాలు వారి వల్లే ఉండాలని ఒక వ్యర్థమైన ఆలోచన కలిగి ఉన్నారా, వాటన్నిటిని కూడా విడిచిపెట్టండి. దేవుడు ఒక శ్రేష్టమైన దృష్టితో నేను చూస్తున్నాడు. నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్ అని చెప్పి ఆలోచనతో ఉండడం దేవుని యొక్క చిత్తము కాదు. మన ఇతరుల యొక్క లైఫ్ను చూసి మనం మన జీవితాలు అలా లేవని బాధపడుతూ ఇబ్బంది పడుతూ డిప్రెషన్లోకి వెళ్ళడం దేవుని యొక్క చిత్తము కాదు. దేవుడు చూసే విధానము, దేవుడు చేసే దృష్టి అంటే దేవుడు మనల్ని చూసే దృష్టి వేరొక విధంగా ఉంటుంది. అంటే ఈ రోజున నేను ఒక డాక్టర్గా, లేకపోతే ఒక ఇంజనీర్గా, ఒక మంచి ఆఫీసర్గా, లేకపోతే ఒక మంచి ఒక బోధకురాలుగా, లేకపోతే ఒక మంచి టీచర్గా, లేకపోతే ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి దేవుని యొక్క బిడ్డగా, ఒక ప్రార్థనా పరురాలుగా, లేకపోతే ఒక ప్రార్థనా పరుడుగా దేవుని యొక్క వాక్యం కోసం, మరి దేవుని యొక్క పరిచర్య కోసం నీ ప్రాణాన్ని పరంగా పెట్టగలిగిన ధైర్యం కలిగిన ఒక వ్యక్తిగా నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నారు. కాబట్టి మనమందరూ కూడా మనకు కలిగిన జీవితాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనే దృష్టిని కలిగి ఉండి ఆయన మీద మన మనస్సును ఆనుకొని ఆయన వైపు మన దృష్టిని మళ్లించి ఆయనతో మరి ఏకీభవించి ఆయన మన హృదయాల్లోకి వచ్చే రీతిగా మనం ఆయన ప్రార్థించి స్తుతించి ఆయన ప్రజలుగా మారినప్పుడు మనల్ని విజయోత్సవం మరి పొందుకున్న రీతిలో గిద్యోను చూసినట్లుగా మనల్ని కూడా చూస్తారండి. అంతేగాని ఇతరుల యొక్క జీవితాలు చూసి వాళ్ళలేమో వీళ్ళలేమో, లేకపోతే ఇలా లేదు, ఇలా వారి జీవితాలు ఎంతో బాగున్నాయని చెప్పి వాటితో పోల్చుకొని మన జీవితాలు డిప్రెషన్లోకి వెళ్ళామా, మనకంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరు. కాబట్టి అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక లోటు, ఇబ్బంది, ఇరుకు, సమస్య ఉంటూనే ఉంటుంది. కాబట్టి మరి ఏ స్థితిలో చూసుకున్నా సరే ఎవరికి దేవుడు వారు ఇచ్చిన జీవితాలు అనేవి శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, బహు గొప్పవి అని చెప్పాలి. దానిలో భాగంగా చూసుకుంటే మరి ఎందుకు పనికిరాని అనుకుంటున్న ఆ గిద్యోని గానుగల చాట ఎక్కడో మరి ఒక మూలలో ఉన్న ఆ గిద్యోని దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా ఉంచిన దేవుడు ఈ రోజున నా జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన ఫలాలు, అలాగే శ్రేష్టమైన జీవితాన్ని నీకు నాకు ఇవ్వగలడు. ఆల్రెడీ మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఇతరులను చూసి మనకి అది లేదు ఇది లేని ఫీల్ అవుతూ డిప్రెషన్లోకి వెళ్తాం. అట్టి స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. మనకు కలిగిన టాలెంట్స్ని, మనకు కలిగిన స్థితిని బట్టి, మనం కలిగిన దేవుడు మనల్ని ఏ రీతిగా చేస్తారో దాన్ని బట్టి సంతోషించి సంతృప్తి కలిగి ఉన్నప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యానుసారమైన జీవితాలు మన జీవితంలో మనం అవలంబించుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన జీవితాన్ని బట్టి, దేవుడు ఏ రీతిగా మనం చేస్తారో దాన్ని బట్టి సంతోషించాలి. ఏ రీతిగా మనల్ని ఉంచారో దాన్ని బట్టి మనం ఆనందించి దేవుని స్తుతించే వారంగా ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు, ఆనందిస్తారు. అంతేకాదు కానీ మనం ఎందుకు పనికిరాం, లేకపోతే మా వల్ల మేము వేస్ట్, లేకపోతే మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక లోన్లీనెస్లోకి వెళ్ళిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, లేకపోతే మాకు ఈ జీవితమే వ్యర్థం అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళడం దేవుని చిత్తము కాదు. నిన్ను నన్ను దేవుడు చూసే దృష్టి కోణం వేరు విధంగా ఉంటుంది. మనల్ని కూడా విజయోత్సవం జరుపుకునే స్థితిలో ఒక ఆశీర్వాదానికి వారసులుగా శ్రేష్టమైన దీవెనలు పొందుకునే రీతిగా మనల్ని దేవుడు చూస్తున్నారు. కాబట్టి దేవుడు మనకు కలిగి ఉన్న జీవితాన్ని బట్టి, మనకిచ్చిన జీవితాలని మన సంతృప్తి కలిగి ఉన్నప్పుడు మనకి ఏ యొక్క డిప్రెషన్ దానితో సంతోషించినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయనే సత్యాన్ని ఈ గిద్యోను అనే వ్యక్తి ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఒక 300 మందితో ఆ యొక్క వ్యక్తి మరి యుద్ధాన్ని మరి గెలవడం జరిగింది. మరి అనేక మంది ప్రజలు యుద్ధానికి రావడం జరిగింది. దానిలో భాగం చూసుకుంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మరి దేవుని యొక్క మాటకు లోబడి వచ్చిన వారు, అంటే భయంతో వచ్చిన వారు కొందరు, ఆ భయంతో వచ్చిన వారు అందరూ కూడా వెళ్ళిపోండి అన్నప్పుడు వెళ్ళిపోతారు. అలాగే యుద్ధానికి సిద్ధపాటు లేకుండా మరి పని పాటలు చేసుకునే వారుగా, లేకపోతే తీరిగ్గా ఆ నీళ్ళు ఈ నీళ్ళు తాగుతూ ఆ ఫుడ్ తింటూ మరి తీరిగ్గా ఉండి ఏదో యుద్ధానికి వచ్చామన్నట్లుగా ఉన్న వారు కూడా వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు వారు కూడా వెళ్ళిపోతారు. అందరిలో మిగిలిన వారు ఎంతమంది అంటే ఒక 300 మంది మాత్రమే మిగులుతారు. ఒక 300 మంది చూసుకుంటే 1,00,000 మందిని గెలవగలరండి? గెలవలేరు. కానీ మరి మనుషులకైతే అసాధ్యం, కానీ దేవాదేవునికి సమస్తము సాధ్యం. ఆయన చూసే దృష్టికోణం వేరుగా ఉంటుందని చెప్పాం కదా. ఇది మా వల్ల కాదు, మేము ఎందుకు పనికిరాం, అసలు మా జీవితాలు వేస్ట్, లేదా వారైతే జయించగలరు, వీరైతే జయించగలరు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఆ కార్యం జరిగిద్దా?
జరగదు. కానీ ఎప్పుడైతే దేవుని మీద మనం భారం వేసి మనం ముందు అడుగు వేస్తామో, దేవుడిచ్చిన కొద్ది ఆ యొక్క వ్యక్తులతోనే 300 మందినే మరి 1,00,000 మందిని జయించే మరి గొప్ప ఉన్నతమైన దేవుని శక్తి ద్వారా మరి గిద్యోను మరి మొట్టమొదటిగా యుద్ధం చేసినప్పుడు అక్కడ జయం పొందుకునే విజయోత్సవ వీరుడిగా రావడం జరిగింది. అలా విజయాన్ని పొందుకున్న వ్యక్తిని అంటే విజయం పొందుకొని వచ్చే ఆ వ్యక్తిని ముందుగానే దేవుడు చూసి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని సంబోధించారు. ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు ఆ రీతిగానే సంబోధిస్తున్నారు. ఏ డిప్రెషన్లో ఉన్నావా, ఏ యొక్క వేదనలో ఉన్నావా, ఏ ఇరుకులో ఉన్నావా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా అంటే నా ఫ్రెండ్స్లా నా జీవితం లేదు, నా యొక్క కొలీగ్స్లా నా జీవితం లేదు, ఇతరుల యొక్క భార్యాభర్తల వల్లే మా జీవితాలు లేవు అని చెప్పి అనుకుంటున్నావా? అసలు వాటిని చూసి అనవసరంగా మన జీవితంలో మన లైఫ్ స్టైల్ పాడు చేసుకోవద్దు. దేవుడు మనకు శ్రేష్టమైన జీవితం ఇచ్చారు, శ్రేష్టమైన లైఫ్ ఇచ్చారు. వాటితో మనం ఆనందించి సంతోషంగా ఉండి దేవుని స్తుతించి మహింపరిచే వారంగా ఉన్నప్పుడు మన జీవితాన్ని బట్టి మనం ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, మహిమకరంగా, సంతోషంగా, జాయ్ఫుల్గా ఉండగలం. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి ఈ సత్యాలు మన జీవితంలో అవలంబించుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన దానం మీరు మాకు అందిస్తున్నందుకు వందనాలు. ఆయా వాక్యానుసారమైన జీవితాలు మా అందరి జీవితాల్లో కూడా ఫలించలాగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.